కియామత్ రోజున అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ గత, వర్తమాన మరియు భవిష్యత్ మానవులందరినీ ఒక విశాలమైన మైదానంలో సమీకరిస్తాడు. ఆ రోజు హిసాబ్ లెక్కల రోజు అవుతుంది. అల్లా యొక్క అర్ష్ సింహాసనం కింద ప్రతి మానవుడి గొంతు అతని ముందు ఉంచబడుతుంది. అతని మంచి మరియు చెడు కార్యాల ఆధారంగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తీర్పు ఇస్తాడు. ఈ తీర్పు అతని సర్వాధికారంతో అల్ హకం అనే పేరుతో పిలువబడుతుంది. ఈ సందర్భాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించారు. హజరత్ అబూ హురైరా రజియల్లాహు అన్హు నివేదిస్తూ, ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు మాంసం తీసుకురాబడింది. వారు తమకు ఇష్టమైన భాగాన్ని తీసుకుని కోసుకున్నారు. ఆ తర్వాత వారు ఇలా అన్నారు: కియామత్ రోజున నేను మానవులందరికీ నాయకుడిగా ఉంటాను. ఎందుకో తెలుసా? అల్లాహ్ ఆ రోజున మొదటివారిని, చివరివారిని ఒక విశాలమైన మైదానంలో సమీకరిస్తాడు. ఒక కేకలు వేసేవాడు అందరికీ తన గొంతును వినిపిస్తాడు. అల్లాహ్ యొక్క దృష్టి అందరినీ చొచ్చుకుపోతుంది. సూర్యుడు చాలా సమీపంగా వస్తాడు. మానవులు తమ శక్తికి మించిన దుఃఖాన్ని, బాధను అనుభవిస్తారు. వారు ఒకరికొకరు ఇలా అంటారు: నీ ఈ స్థితిని చూడట్లేదా? నీపై వచ్చిన ఈ కష్టాన్ని చూడట్లేదా? అందువల్ల ప్రజలు ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్తారు. వారు ఇలా అంటారు: ఓ ఆదం, నీవు మానవుల పితృవు. అల్లాహ్ నిన్ను తన చేత్తో సృష్టించాడు. తన శక్తిని నీ రూపంలో ఇచ్చాడు. దేవదూతలకు నీకు సజ్దా చెయ్యమని ఆదేశించాడు. మా రబ్ ముందు మా కోసం సిఫారసు చెయ్యి. మా ఈ స్థితిని చూడట్లేదా? ఆదం అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: నా రబ్ ఈరోజు ఇంత కోపంలో ఉన్నాడు. ఇంతకు ముందు లేదా తరువాత ఇంత కోపంలో ఉండలేదు. ఆయన నాకు ఒక నిషిద్ధమైన విషయాన్ని చెప్పాడు, కాని నేను అవిధేయత చేశాను. ఈరోజు నా ప్రాణం గురించి భయపడుతున్నాను. మీరు వేరొకరి వద్దకు వెళ్ళండి, నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి. అందువల్ల ప్రజలు నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్తారు. నీవు మొదటి రసూల్, మా కోసం సిఫారసు చెయ్యి అని వారు వేడుకుంటారు. నూహ్ అలైహిస్సలాం ఇలా అంటారు: అల్లాహ్ నాకొక నిర్దిష్ట దుఆ ఇచ్చాడు. దాన్ని నేను నా ప్రజల కోసం ఉపయోగించాను. ఈరోజు నా ప్రాణం గురించి భయం ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి. ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వచ్చినప్పుడు కూడా, నా రబ్ ఈరోజు ఇంత కోపంలో ఉన్నాడు. ఇంతకుముందు ఎన్నడూ ఇలా ఉండలేదు. నేను చేసిన 3 తప్పులను గుర్తు చేసుకుంటున్నాను. నా ప్రాణం గురించి ఆందోళన ఉంది. మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్ళండి అని అంటారు. ఇలాగే మూసా అలైహిస్సలాం ఈసా అలైహిస్సలాం వద్దకు పంపిస్తారు. ఈసా అలైహిస్సలాం ఇలా అంటారు: నా రబ్ ఈరోజు ఇంత కోపంలో ఉన్నాడు. నా ప్రాణం గురించి ఆందోళన ఉంది. మీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళండి. అందువల్ల ప్రజలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వస్తారు. వారు ఇలా అంటారు: ఓ అల్లాహ్ యొక్క రసూల్, చివరి ప్రవక్త, అల్లాహ్ నీ మొదటి మరియు తర్వాతి పాపాలను క్షమించాడు. మా రబ్ ముందు మా కోసం సిఫారసు చెయ్యి. మా ఈ స్థితిని చూడట్లేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటారు: నేను ముందుకు వెళ్తాను, అర్ష్ కిందకు చేరుకొని నా రబ్ ముందు సజ్దాలో పడతాను. అప్పుడు అల్లాహ్ నా హృదయంలో తన మహిమ మరియు స్తుతిని నింపుతాడు. ఇది ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వలేదు. ఆ తరువాత ఆయన ఇలా అంటాడు: ఓ ముహమ్మద్, నీ తల ఎత్తు, అడుగు, నీకు ఇవ్వబడుతుంది. సిఫారసు చెయ్యి, నీ సిఫారసు ఆమోదించబడుతుంది. నేను తల ఎత్తి ఇలా అంటాను: నా రబ్, నా ఉమ్మత్, నా ఉమ్మత్. అప్పుడు ఇలా చెప్పబడుతుంది: ఓ ముహమ్మద్, నీ ఉమ్మత్లో హిసాబ్ లేనివారిని జన్నత్ యొక్క కుడి ద్వారం ద్వారా ప్రవేశించనివ్వు. ఇతర ద్వారాల ద్వారా ఇతరులతో పాటు వారికి కూడా ప్రవేశముంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కొనసాగించారు: నా జీవనం ఎవరి చేతిలో ఉందో ఆయన సత్యం సాక్షిగా జన్నత్ యొక్క 2 ద్వారాల మధ్య దూరం మక్కా నుండి హిజ్రా లేదా బస్రాకు ఉన్న దూరంతో సమానం. మిత్రులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసును ఆమోదిస్తాడు. 70,000 మంది హిసాబ్ లేకుండా జన్నత్ యొక్క ఒక ద్వారం ద్వారా ప్రవేశిస్తారు. షిర్క్ చేయని ఇతరులు మరొక ద్వారం ద్వారా జన్నత్లో ప్రవేశిస్తారు. ఈ 2 ద్వారాల మధ్య దూరం మక్కా నుండి హిజ్రా లేదా బస్రాకు ఉన్న దూరంతో సమానం. ఈరోజు ఆధునిక విజ్ఞానం మరియు
ఉపగ్రహ సాంకేతికత మక్కా నుండి హిజ్రా మరియు బస్రాకు ఉన్న దూరం సుమారు 1200 కిలోమీటర్లని నిరూపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ఈ సత్యాన్ని ఈరోజు విజ్ఞానం ధృవీకరిస్తుంది. మనం అల్లాహ్ వద్ద ప్రార్థిస్తాము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాధుర్యంతో హిసాబ్ లేకుండా జన్నత్లో ప్రవేశించే ఆ 70,000 మందిలో మమ్మల్ని చేర్చమని, ఆయన ప్రియమైన హబీబ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మాధుర్యంతో మా పేర్లను ఫిర్దౌస్లో రాయమని. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.